బ్రదర్ చెప్పండి, దాడి ప్రధాన కారణం ఏమిటి? ఇంత ఇంత ఈ విధంగా దాడి చేయడానికి ఏంటి కారణం? కల్వకుంట్ల కవిత అక్కడ జాగృతి సంస్థ, ఈ జాగృతి నుంచి కొంతమంది కార్యకర్తల్ని, కొంతమంది కిరాయి గుండాలని, వాళ్ళందరిని తీసుకొచ్చేసి తీన్మార్ మల్లన్న పైన దాడి చేయాలి, తర్వాత తీన్మార్ మల్లన్న చంపేయాలని చెప్పేసి వచ్చేసిండ్రు. వాళ్ళు రావడమే 40-50 మంది ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు కవిత జిందాబాద్, తీన్మార్ మల్లన్న డౌన్, తీన్మార్ మల్లన్న చంపేస్తాం అని చెప్పేసి అనుకుంటా నినాదాలు చేసుకుంటూ లోపలికి వచ్చిన తర్వాత చూసిరుగా మీరు, మొత్తం కూడా రక్తపాతం, ఎక్కడికక్కడ కుర్చీలు మొత్తం పగలగొట్టేసిండ్రు, ఫర్నిచర్ మొత్తం విరగొట్టేసిండ్రు, ఇక్కడ అద్దాలు మొత్తం పగలగొట్టేసిండ్రు, మొత్తం దారుణమైన ఇదంతా పరిస్థితి అంతా కూడా క్రియేట్ చేసింది. ఆగకుండా లోపలికి వచ్చేసి తీన్మార్ మల్లన్న లోపల ఉన్నాడు అని చెప్పేసి రారా అని చెప్పేసి అనుకుంటా తీన్మార్ మల్లన్న అంటే చంపాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ప్లాన్ చేసుకొని ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే గన్మెన్లు అడ్డుకున్నారు. తర్వాత మా టీం సభ్యులు కూడా కొంతమంది అడ్డుకుంటే లేదు మేము వస్తామని చెప్పేసి మా శక్తి సరిపోలే, ఎందుకంటే వీళ్ళేమో 50 మంది ఉన్నారు, మా వాళ్ళేమో 5-6 ఉన్నారు, అక్కడ గన్మెన్లు ఉన్నారు. వాళ్ళేమో గన్మెన్లు చెప్తున్నారు, అరే అట్లా మీరు రావద్దు, అట్లా కాదు, ఏమైనా ఉంటే మాట్లాడండి, ఏదైనా మీకు ఏమైనా బాధ అనిపించింది అనుకో మాట్లాడండి, లేకపోతే ఏమైనా విషయం ఉంటే మాట్లాడండి, ధర్నా చేయండి, లేకపోతే ప్రజాస్వామ్యంగా ఏదైనా మాట్లాడుకోవచ్చు, కానీ ఇట్లా దాడి చేయడం కరెక్ట్గా అని చెప్పేసి వాళ్ళు మొత్తం వారించినా కానీ ఏం చేయకుండా మొత్తం ఇదంతా కూడా చూసిరుగా మొత్తం కూడా పగలగొట్టేసి లోపలికి వచ్చిన తర్వాత లోపలికి వచ్చి ఊరుకోకుండా మొత్తం కూడా ఎంత పగలగొట్టేసి, అంటే ఒక రకంగా భయోత్పాతాన్ని సృష్టించిండ్రు. అంటే తీన్మార్ మల్లన్న ఎట్టి పరిస్థితులు చంపేస్తాం, తర్వాత ఇక్కడ ఉన్న క్యూనిస్టున్న వాళ్ళని కూడా చంపేస్తామని చెప్పేసి వచ్చి వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత గన్మెన్ దగ్గర ఉన్న గన్ను కూడా లాక్కొని తీన్మార్ మల్లన్న కాల్చడానికి ప్రయత్నం చేసిండ్రు. అప్పుడు గన్మెన్ మళ్ళీ ఆ గన్నును లాక్కొని ఆ తర్వాత ఇట్లయితే వీళ్ళు వెళ్ళేటట్లేరని చెప్పేసి అప్పటికే గన్మెన్ను కూడా 2 గన్మెన్లు ఉంటే ఆ గన్మెన్ శ్రీనివాసుని, గన్మెన్ని బాలకృష్ణని, ఇద్దరిని కూడా మొత్తం పిడిగుద్దులు గుద్దేసి వాళ్ళు ఆగమాగ మొత్తం ఇప్పుడు రక్తంతో దడిచినారు వాళ్ళు కూడా. అయితే వాళ్ళని కొట్టేసిండ్రు. తర్వాత మా టీం సభ్యులు ఉంటే వాళ్ళని కొట్టిండ్రు. ఆ తర్వాత మా ఉద్యోగులు ఉంటే వాళ్ళని కొట్టిండ్రు. మొత్తం కూడా భయోత్పాతాన్ని సృష్టించి ఎవరిని కనిపిస్తే వాళ్ళని, ఇక్కడనే కాదు మా దగ్గరికి బాధితులు వస్తుంటారు చాలామంది, ఒక రోజుకు 150 మంది 200 మంది బాధితులు వస్తుంటారు. ఎందుకంటే వివిధ సమస్యలతో వస్తే ఆయా అధికారులతో మాట్లాడితే వాళ్ళు సాల్వ్ చేస్తుంటారు. అంటే కొంచెం న్యాయంగా లీగల్గా ఉంటే చేయండి అని చెప్తే వాళ్ళు లీగల్గా సమస్యలు పరిష్కరిస్తుంటారు. ఆ నమ్మకంతో ఇక్కడ చాలామంది వస్తుంటారు. వాళ్ళపైన కూడా ఇప్పుడు అక్కడ లోపల ఒక ఆమె ఉండే, వాళ్ళపైన కూడా వాళ్ళకు కూడా ఇప్పుడు మొత్తం ఇట్లా ఘాట్లు పడి రక్తం వెళ్ళింది. అయితే మొత్తం కూడా చంపేస్తాం, తీన్మార్ మల్లన్నని చంపేస్తేనే ఈ బీసీ ఉద్యమం అయిపోతుంది. వీళ్ళు దాడి చేయడానికి కారణం ఏంటి అంటే అప్పుడు అలా గన్ లాక్కొని అది గాలిలోకి కాల్పులు జరిపితే 6 రౌండ్లు కాల్పులు జరిపితే ఆ తర్వాత కొంచెం సర్దుమనింది. అయితే వీళ్ళు ఎందుకు దాడి చేద్దాం అనుకుంటున్నారంటే 42% రిజర్వేషన్ పైన కల్వకుంట్ల కవిత కొంతకాలంగా మాట్లాడుతుంది. అయితే ఎప్పుడు మాట్లాడుతుంది అంటే మనము క్యూన్యూస్ వేదికగా కానీ లేకపోతే కొన్ని సభల్లో కానీ తీన్మార్ మల్లన్న ఇప్పటికే అన్నాడు, మేము కూడా అన్నాం. అంటే 42% గురించి ఇప్పుడు మాట్లాడుతున్నామమ్మా, అది మీ నాయన అధికారంలో ఉన్నప్పుడు, మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తర్వాత 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, ఓసారి నువ్వు ఎంపీగా లోక్సభ సభ్యురాలుగా ఉన్నావు, 5 సంవత్సరాలు అట్టున్నావు, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నావు. ఎన్నడూ కూడా 10 సంవత్సరాల నుంచి మాట్లాడని బీసీల గురించి మాట్లాడిన నువ్వు ఈరోజు మాట్లాడుతుంటే ప్రభుత్వం మారిపోయిన తర్వాత నీకు మాట్లాడే అర్హత లేదు అని చెప్పేసి తీన్మార్ మల్లన్న చాలాసార్లు అన్నాడు. మేము కూడా మాట్లాడినాం దానిపైన. అది తట్టుకోలేక, ఆ వ్యాఖ్యలను తట్టుకోలేక అసలు యాక్చువల్గా మేము బీసీల గురించి మేము మాట్లాడొద్దా అంటే బీసీ సమాజం అంతా కూడా ఒకటైతా ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం అంతా కూడా ఒక రకంగా సపరేట్ అవుతుంది. అయితే మరొకటి ఏంటంటే నిన్న ఇవాళ తీన్మార్ మల్లన్న ఒక మాట మాట్లాడాడు. అంటే పార్టీలు బీసీల చేతిలో లేకపోవడం వల్ల బీఫామ్లు అనేటువంటివి అగ్రవర్ణాల చేతిలో ఉంటున్నాయి. దీనివల్ల బీసీలకు నష్టం జరుగుతుంది. కాబట్టి బీసీలకు ఒక పార్టీ కావాలి, ఆ పార్టీకి సంబంధించి బీసీలకు ప్రత్యేక పార్టీ కావాలి, ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. 99% పూర్తయినాయి, ఇంకా 1% ఉన్నాయి. ఇక తొందరలో ఆ పార్టీ కూడా ప్రకటన జరుగుతుంది అని చెప్పేసి తీన్మార్ మల్లన్న ప్రకటించిండు. ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత కూడా పార్టీ పెడదాం అనుకుంటుందంట. ఎందుకంటే ఆమె ఇంట్లో ఉంది కదా, అలా అన్నది ఆమెది, తర్వాత ఇంకా నాయనది ఏం పంచాయదు, ఆమె పంచాయతీ ఉంటే ఆమె పంచాయతీ పెట్టుకుని ఆమె లోళ్ళు పెట్టుకుని ప్రాబ్లం ఏం లేదు, మనకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమైనా చేసుకొని, కానీ ఆ పార్టీ పెడదాం అనుకుందంట. సరే పెట్టుకో, నువ్వు పార్టీ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, అది వేరే విషయం, పెట్టుకోవాలి. కానీ ఇక్కడ బీసీ పార్టీ వస్తే మొత్తం కూడా మా పుట్టగతులు ఉండయో అనుకున్నదో లేమరి ఏమనుకున్నదో తెలియదు. బీసీల గురించి మాట్లాడే అర్హత నీకు లేదంటే ఒక భయోత్పాతాన్ని సృష్టించాలనేటువంటి ఒక ఉద్దేశంతో, అంటే చంపేస్తాం, ఎవరు ఒకరిద్దరిని చంపేస్తాం అనుకో, అంటే ఒక పాత సినిమాలో ఏముంటుందంటే ఒక భయోత్పాతాన్ని సృష్టించాలనుకున్న రౌడీ ఏం చేస్తాడంటే, విలన్ ఏం చేస్తాడు, ఒక 500-600 మంది మొత్తం పబ్లిక్ ఉన్నప్పుడు ఆ పబ్లిక్ ఒక అమాయకుని తీసుకొచ్చేసి చంపేస్తారు నడి రోడ్డు పైన.
ఇక మొత్తం మిగతా ఎవరు కూడా మాట్లాడరు. అటువంటి సంస్కృతి అటువంటి ఆలోచన ఉన్నదేమో కవితకు తెలియదు. మరి అంటే మెయిన్గా అంటే పార్టీ అనౌన్స్ చేస్తారు అనే ఉద్దేశంతోనే లేకుంటే అనుచిత వ్యాఖ్యలు చేశారనే దాంతోనే ఏ విధంగా ఇట్లా అనుచిత వ్యాఖ్యలు అయితే వేయలేదు. అంటే ఇప్పుడు ఆయన ఏదో సామెత మాట్లాడిండట. ఒకవేళ సామెత మాట్లాడిండా లేకపోతే అనుచిత వ్యాఖ్యలు మీకు అనిపించింది అనుకో, నీకు మనసుకు గాయమైంది, ఒకవేళ సామెత అయినా కానీ నీకు అట్లా అనిపించింది అనుకుంటే ఒకసారి సోషల్ మీడియా కూడా వచ్చేసేయచ్చు, లేకపోతే ప్రధాన మీడియాలో మాట్లాడచ్చు, ఒక మీడియా సమావేశం పెట్టొచ్చు. ఎందుకంటే పబ్లిక్ తెలపాలి, అరే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడుతున్నాడని చెప్పేసి నువ్వు అనాలి. లేకపోతే అట్లా కూడా నీకు ఇష్టం లేకపోతే ఒక ధర్నా పెట్టు, ఇక్కడ క్యూనిస్ ముందరకు వచ్చి ధర్నా పెట్టు. ఎందుకంటే ప్రజాస్వామ్యంగా ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే నువ్వు ప్రజాప్రతినిధివి, చట్టసభలలో ఆయనున్న సభలనే నువ్వు కూడా ఒక సభ్యురాలివి, ఎందుకంటే మండలిలో నువ్వు కూడా ఉన్నావు. అయితే ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు. అది కాకుండా ఇది కూడా నీకు ఇష్టం లేకపోతే న్యాయస్థానాల ద్వారా నాకు ఇట్లా వ్యాఖ్యలు చేస్తే నాకు గాయమైంది, మనసుకు గాయమైంది కాబట్టి ఆయన పైన చర్యలు తీసుకోవడం చెప్పేసి అనొచ్చు. ఒకవేళ నిజంగా అట్లా అనిపిస్తే ఆయన ఏమంటుండంటే 100% నేను మాట్లాడింది ఒక సామెత మాట్లాడి నీకెందుకు ఇబ్బంది. ఇప్పుడు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు చదువుకున్నట్టు నీకెందుకు అట్లా అనిపిస్తుందమ్మా, అట్లేం కాదు, నేను సామెత మాట్లాడినా అయినా కానీ ఇప్పుడు నీకేమైనా అనిపిస్తే అట్లా ప్రజాస్వామ్యయుతంగా చేయొచ్చు. అంటే ఒకవేళ ప్రతి మాటకు ఒకవేళ దాడులు చేయాలనుకుంటే కేసీఆర్ ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని రండా అన్నాడు. తర్వాత కేటీఆర్ చాలాసార్లు తెలంగాణ ఉద్యమంలో కానీ తర్వాత కానీ చాలాసార్లు లా కొడుక అని చెప్పేసి కూడా చాలామందిని మాట్లాడిండు. మరి లా కొడుక అన్నప్పుడు ఆ తల్లి కూడా బాధపడుతుంది కదా, ఆమె కూడా ఆడదే కదా. మరి ఆమెకు బాధ అయినప్పుడు కనీసం నువ్వు ఒక మాట అనొచ్చు కదా, అన్నా నువ్వు ఇటు అనొద్దే, ఇటు అనడం ద్వారా ఆమె బాధపడుతుంది, ఒక అమ్మ బాధపడుతుంది అని చెప్పేసి నువ్వు చెప్పొచ్చు కదా. రండా అంటే ఏందో అర్థం తెలుసా? రండా అంటే ఒకసారి డిక్షనరీ కొట్టండి, మొత్తం పూర్తి స్థాయిలో దానికి వివరించి చెప్పండి, అంటే ఫ్రాక్షన్లో దానికి ఏం మీనింగ్ వస్తుందో. అటువంటి మాటలు కేంద్ర మంత్రి పైన మాట్లాడితే మీరు తప్పులేదు. ఇట్లా రకరకాలుగా ఒకవేళ నిజంగా అసభ్య పద్ధజాలం ఏదైనా ఉంటే ఒకవేళ దానికి ఒక యూనివర్సిటీ పెడితే ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మీ నాయన అవుతాడు. మరి అటువంటి దానికి నాయన నువ్వు ఇట్లా మాట్లాడొద్దని చెప్పేసి నువ్వు ఎన్నడూ కూడా అనలేదు. కానీ ఇవాళ వచ్చేసి బీసీల గురించి మాట్లాడుతుంటే తర్వాత ఇట్లా మాట్లాడుతుంటే దాడులు చేపిస్తాం, మేము చంపేపిస్తాం, తర్వాత ఏమైనా చేస్తామని చెప్పేసి అనుకోవడం మాత్రం ఇది ఒక విధ్వంసకారి యొక్క లక్షణం. ఇది తర్వాత ఒక అరాచక శక్తి యొక్క లక్షణం. ఆ అరాచక శక్తిగా ఉన్నటువంటి అరాచక శక్తి యొక్క ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి కల్వకుంట్ల కవితని వెంటనే ఇప్పటికిప్పుడే అరెస్ట్ చేసి లోపలేయాలి. తర్వాత ఆమెకు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం 100% ఉంది. శాసన మండలిలో కూడా ఆమె కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. ఒక ఎమ్మెల్సీ ఉండేసి ఇంకో ఎమ్మెల్సీ పైన ఈ విధంగా దాడిని ఏ విధంగా అయితే శాసన మండలిలో ఆమె మాట్లాడుతుంటే తప్పేం లేదు, మాట్లాడుకోవచ్చు ఆమె. ఎందుకంటే మనం దాన్ని ఏం ఖండించాం, ఎందుకంటే ఆమెకు స్వేచ్ఛ ఉన్నది, ఆమె కూడా ఒక ఎమ్మెల్సీ శాసన మండలి సభ్యురాలుగా ఉన్నది కాబట్టి మాట్లాడవచ్చు, మనం దానికి ఏం అభ్యంతరం లేదు. కానీ నీ దాడులేంది, చంపేస్తావా అంటే ఒక మనిషిని చంపేస్తే మొత్తం అయిపోతుంది ఇక, అంటే మొత్తం కూడా సమాజాన్ని మొత్తం నువ్వు అనిచేయచ్చా? అంటే నువ్వంటే ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నావా? సమాజానికి ఏం సందేశం ఇస్తున్నావు నువ్వు? కాబట్టి 100% ఇది ఒక నాయకురాలకి ఒక ప్రజాప్రతినిధికి ఉండాల్సినటువంటి లక్షణం కాదు. కాబట్టి దీనిపైన అన్ని పార్టీలు కూడా స్పందించాలి, అందరూ ప్రజా సంఘాలన్నీ కూడా స్పందించాలి, తర్వాత జర్నలిస్టులు అందరూ కూడా స్పందించాలి. ఎందుకంటే చాలామంది అంటుంటారు యూట్యూబ్ ఛానళ్ళు వీళ్ళకు ఇవిలేవు అని చెప్పేసి. మేము వెల్ ట్రైన్డ్ జర్నలిస్టులం, నేను ఈనాడు నుంచి వచ్చిన ఈటీవీలో నాకు ఫుల్ ట్రైనింగ్ నేను. తర్వాత ఈ తీన్వన్ మల్లన్న కూడా ఆయన ఎంసీజే చేసిండు, తర్వాత అన్ని ఛానళ్ళలో పనిచేసిండు, యూనివర్సిటీలోనే స్టార్ట్ అయింది ఆయన ప్రస్థానం. ఇట్లా అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి 100% ప్రజాస్వామ్యవాదులు తర్వాత ఇక్కడ జర్నలిస్ట్ అందరూ కూడా స్పందించి 100% ఇటువంటి అరాచక శక్తులు మాత్రం అణచివేసి తర్వాత ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఇటు ప్రజల పైన కూడా ఉంది. వాళ్ళందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి మనం అనుకుంటున్నాం.